ఈ వీడియోలో మనము ఒక నౌన్ను ప్లూరల్లోకి మార్చినప్పుడు స్పెల్లింగ్లో జరిగేటువంటి చేంజెస్ ఏమున్నాయి అనేటువంటిది నేర్చుకుంటున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామ్లో కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ అయినా అక్కడ ఎక్కడ అడుగుతాడంటే సింగులర్ నౌన్కు ఫ్లూరల్ ఏంటిదని అడగొచ్చు, లేదంటేనేమో స్పెల్లింగ్ రూల్లో అడగొచ్చు, లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ దగ్గర అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో జస్ట్ కొన్ని లాజిక్స్ మాత్రమే ఉంటాయి. ఆ లాజిక్స్ మీదనే బిట్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఆ లాజిక్స్ నేర్చుకుంటే చాలు మీకు ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది. రైట్. ఫస్ట్ది ఇది సింగులర్, ఇది ప్లూరల్. అంటే సింగులర్గా ఉన్నప్పుడు ఈ విధంగా లాజిక్ ఉంటుంది, ప్లూరల్గా ఉన్నప్పుడు ఈ విధంగా లాజిక్ ఉంటుంది. సో అదేంటిదంటే గమనించండి, ఏదైనా ఒక వర్డ్ వీటితోటి ఎండ్ అయితే ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎక్స్తో కానీ, జెడ్తో కానీ ఎండ్ అయినట్లయితే రైట్, అప్పుడు ఆ నౌన్ను ప్లూరల్ చేయాలంటే ఈఎస్ను యాడ్ చేయాలి. రైట్. అర్థం కాలే కదా, ఒకసారి గమనించండి. బియుఎస్ బస్ ఉన్నది, దీన్ని ప్లూరల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి ఈఎస్ను యాడ్ చేస్తాం. అప్పుడు బస్సెస్, బియుఎస్ఈఎస్. ఇక్కడ ఈఎస్ని కాకుండా మనం సింగిల్ ఎస్ని యాడ్ చేయొచ్చు కదా అంటే ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి అలా యాడ్ చేయకూడదు. ఆ రూల్, దాన్ని తెలిపేటువంటి రూల్ ఏంటిదంటే ఇదిగోండి ఇది. ఓకే, ఎందుకంటే ఎస్ ఉన్నప్పుడు ఈఎస్ను యాడ్ చేయాలి. అదేవిధంగా ఏదైనా వర్డ్ ఎస్ఎస్ తోటి, ఓకే, బాస్ ఉన్నది, బాసెస్, ఆ విధంగా. నెక్స్ట్ ఏంటిది, ఎస్హెచ్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ఉన్నది, చర్చ్ స్పెల్లింగ్ ఏంటిది, CHURCH. ఓకే, చర్చ్ సిహెచ్ తోటి ఎండ్ అయింది. అప్పుడు దీన్ని ఫ్లూరల్ చేసేటప్పుడు CHURCHES రాస్తాం. ఈఎస్ ఎందుకంటే ఇక్కడ సిహెచ్ ఉంది కాబట్టి. సో మనకు ఆల్రెడీ రూల్లో ఉంది కదా, ఆ రూల్ ప్రకారమే మనం ఇక్కడ మార్చడం జరిగింది. గమనించండి, ఇక్కడ సిహెచ్ ఉంది కాబట్టి మనం ఏం చేసినాము, ఈఎస్ను యాడ్ చేసినాము. సో ఆ విధంగా అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. సో మిగతాయి కూడా ఒకసారి చూద్దాం. వీటి మీద మళ్ళీ మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో గమనించండి, ఏదైనా ఒక వర్డ్ వీటితో ఎండ్ అయితే, అంటే ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, అదేవిధంగా సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎక్స్తో కానీ, జెడ్తో కానీ ఎండ్ అయితే, బాక్స్ ఉంది, బాక్సెస్, ఈఎస్, అప్పుడు ఏం చేస్తాం మనము, ఈఎస్ను యాడ్ చేసి ఫ్లూరల్ చేస్తాం. ఇది ఒక రూల్. ఏదైనా ఒక నౌన్ వై తోటి ఎండ్ అయితే అప్పుడు వైను తీసేసి ఐఈఎస్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీ ఉన్నది, ఫ్లూరల్ రాసేటప్పుడు లేడీస్, LADY, లేడీ అంటే వై ఉన్నది. ప్లూరల్ రాసేటప్పుడు LADIES అని రాస్తాం, లేడీస్. రైట్. ఆ విధంగా. నెక్స్ట్, ఏదైనా ఒక వర్డ్ ఎఫ్ తోటి కానీ, FE తోటి కానీ ఎండ్ అయితే ఈ ఎఫ్ను, FEను తీసేసి VES రాసుకుంటాం. రైట్. ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏది ప్రాక్టీస్ బిట్స్ అప్పుడు కూడా. ఓకే. నెక్స్ట్, ఇంకొన్ని ఉన్నాయి. కొన్ని పదాలకు మధ్యలో మనం ఈని యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్లూరల్ చేయవచ్చు ఆ వర్డ్ను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ ఉన్నది, మ్యాన్ అంటే సింగిల్, దీన్ని మధ్యలో ఏ తీసేసి ఈ పెట్టామనుకోండి, మెన్ అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే మెన్ అని చెప్తాం. కొన్ని పదాలకు మనము ENను యాడ్ చేయడం ద్వారా అవి ఫ్లూరల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్, ఆక్సెన్. రైట్. ఆ విధంగా. సో ఈ రూల్స్ను బేస్ చేసుకొని ఇప్పుడు మనము ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. గమనించండి, ప్లూరల్ ఆఫ్ బస్, బస్ యొక్క ప్లూరల్ ఏంటిది, దేంతో ఎండ్ అయింది, ఇది ఎస్ తోటి ఎండ్ అయింది. రైట్. ఎస్ తోటి ఎండ్ అయినప్పుడు ఏమనుకున్నాం మనము, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ, ఓ కానీ, జెడ్ కానీ ఉంటే ఏం చేస్తాం, లాస్ట్కు ఈఎస్ను యాడ్ చేస్తామని అనుకున్నాం. సో ప్లూరల్ ఆఫ్ బస్ ఏమవుతుంది మరి, బస్సెస్ అవుతుంది. కింద ఆన్సర్ చూడండి, కరెక్ట్ ఆన్సర్. రైట్. అది రూల్. అటువంటి కొన్ని చూద్దాం. సో గుర్తుపెట్టుకోవాలి. రైట్. ప్లూరల్ ఆఫ్ బాక్స్,
బాక్స్ ప్లూరల్ ఏంటిది? కామన్గా మనం బాక్స్ ప్లూరల్ ఎక్స్ తోటి ఎండ్ అయింది, కానీ ఇలా రాసామనుకోండి అది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ తోటి ఎండ్ అయింది. మన రూల్ ఏంటిది? ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఎండ్ అయితే ఈఎస్ రాయాలని అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది మరి? ఇది చూడండి, బాక్సెస్ ఇది రాంగ్, బాక్సీస్ ఇది రాంగ్, బాక్సెన్ ఇది రాంగ్. ఓకే, రైట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బాక్సెస్, రైట్. ఆ విధంగా నెక్స్ట్ గమనించండి. ద ప్లూరల్ ఆఫ్ చర్చ్ ఈజ్, చర్చ్ దేంతో ఎండ్ అయింది? సిహెచ్. సిహెచ్ ఉంటే ఏమనుకున్నాం మనము? సిహెచ్ ఉంటే లాస్ట్కు ఈఎస్ యాడ్ చేయాలి, రైట్. ఈఎస్ ఉన్నది ఎక్కడుంది? ఇక్కడుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, చర్చెస్. నెక్స్ట్, ద ప్లూరల్ ఆఫ్ డిష్ దేంతో ఎండ్ అయింది? డిష్ అనేటువంటి పదము ఎస్ హెచ్ తోటి ఎండ్ అయింది, ఎస్హెచ్ తోటి, రైట్. ఎస్హెచ్ తోటి ఎండ్ అయితే ఏమవ్వాలి? ఈఎస్ తోటి ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డిష్ ఏమవుతుంది ఆన్సర్? డిషెస్, రైట్. లాజిక్ అర్థమైతే వెరీ సింపుల్. నెక్స్ట్, ప్లూరల్ ఆఫ్ క్లాస్. క్లాస్ యొక్క ప్లూరల్ ఏంటిది? క్లాస్. లాజిక్ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది? మనకు ఎస్ఎస్ తోటి ఎండ్ అయింది. ఎస్ఎస్తో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేయాలి. ఈఎస్ ఉన్నటువంటిది ఎక్కడుంది? ఇది క్లాస్, క్లాసెస్. నెక్స్ట్, ప్లూరల్ ఆఫ్ హీరో. ఇక్కడ రూల్ మారింది. దేంతో ఎండ్ అయింది? ఇది ఓ తోటి ఉండింది. ఓ తోటి ఎండ్ అయినప్పుడు ఏం యాడ్ చేస్తాం అనుకున్నాము? ఈఎస్, రైట్. సో ఈఎస్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది ఇక్కడ అంటే హీరో, హీరోస్. నెక్స్ట్, ఫాక్స్. ఫాక్స్ యొక్క ప్లూరల్ ఏంటిది? దేంతో ఎండ్ అయింది? ఎక్స్ తోటి ఎండ్ అయింది. ఎక్స్తో ఎండ్ అయినప్పుడు ఏం యాడ్ చేస్తాము? ఈఎస్. అంటే మీరు చేయాల్సింది ఏంటిదంటే ఈ టేబుల్ను రాసుకొని గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఎక్స్ తోటి ఎండ్ అయింది కదా, రైట్. ఎక్స్ తోటి ఎండ్ అయితే ఏం రాయాలని అనుకున్నాము? ఈఎస్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇప్పుడు? ఫాక్సెస్. నెక్స్ట్, బేబీ దేంతో ఎండ్ అయింది? వై తోటి ఎండ్ అయింది. వై తోటి ఎండ్ అయితే ఏమవుతుంది? వై తీసేసి ఐఈఎస్ను యాడ్ చేయాలి. బేబీ, బేబీస్. ఎక్కడుంది అది? ఇదిగోండి, బేబీ, బేబీస్. ఈ విధంగా. నెక్స్ట్, సిటీ. ఇది కూడా అదే రూల్. సిటీ ఐ తోటి ఎండ్ అయితే ఐఈఎస్ రాయాలి. సో ఇక్కడ ఎక్కడుంది అది? ఇది సిటీ, సిటీస్. సో మనము ఏది నేర్చుకున్నా దాన్ని లాజికల్ రూపంలో గుర్తు పెట్టుకుంటే అది ఎక్కువ కాలం మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లేడీ అంటే వై తోటి ఎండ్ అయింది. వై తోటి ఎండ్ అయితే ఏమవుతుంది? ఐఈఎస్. సో ఐఈఎస్ ఉన్నటువంటిది ఏది? ఇది, రైట్. లేడీ, లేడీస్. నెక్స్ట్ రూల్, లీఫ్ ఉంది. ఎఫ్ తోటి కానీ ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయితే ఏం రాయాలని అనుకున్నాము? విఈఎస్ రాయాలి. ఎఫ్ కానీ ఎఫ్ఈ తోటి ఎండ్ అయితే విఈఎస్ రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వీటిని తీసేయాలి, వీటి బదులు ఇది రాయాలి, రైట్. ఇప్పుడు లీఫ్, అందుకే లీఫ్ యొక్క ఫ్లూరల్ లీవ్స్ ఉంటుంది, అది, రైట్. నెక్స్ట్, ఉల్ఫ్. ఎఫ్ తోటి ఎండ్ అయింది అంటే ఏముండాలి? విఈఎస్ ఉండాలి, ఉల్స్. ఇంత ఈజీ. నెక్స్ట్, నైఫ్. ఎఫ్ఈని రిమూవ్ చేసి విఈఎస్. ఎక్కడుంది అది? నైవ్స్. కింద ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లైఫ్, లైవ్స్. ఎఫ్ఈ ఉంది. నెక్స్ట్, వైఫ్ యొక్క ఫ్లూరల్ వైవ్స్, రైట్. నెక్స్ట్, ఆ రూల్ అనమాట అది. తర్వాత మ్యాన్. సో కొన్నిటిని మనం ఈ మధ్యలో యాడ్ చేయడం ద్వారా ప్లూరల్ అయితే అని చెప్పుకున్నాం కదా. సో మ్యాన్, మెన్, రైట్. నెక్స్ట్, ఉమెన్, ఉమెన్, ఈ యాడ్ చేయడం ద్వారా. నెక్స్ట్, టూత్, టీత్, ఈ యాడ్ చేయడం ద్వారా, రైట్. నెక్స్ట్, ఇది కూడా సేమ్, ఫుట్, ఫీట్. నెక్స్ట్, మౌస్, మైస్, ఇది కొత్త రూల్, రైట్. దీని తర్వాత ఆక్స్. దీనికి ఎలా? లాస్ట్కి ఎక్స్ ఉంటే మళ్ళీ
ఈఎన్ యాడ్ చేయడం ద్వారా కూడా ప్లూరల్ చేస్తాము. అయితే ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఈఎస్ యాడ్ చేయడం ద్వారా అని అనుకున్నాం. కానీ గమనించండి, లాజిక్స్ అనేటువంటివి అన్నిటికీ అన్ని చోట్ల ఉపయోగపడవు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆ ఎగ్జామ్షనే ఇది. సో ఆక్స్కు ఆక్సెన్, ఇక్కడ ఆక్సెన్ అంతే, రైట్? నెక్స్ట్ దాని తర్వాత చైల్డ్, చిల్డ్రన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటిది, మనం చెప్పుకున్న దాని ప్రకారం ఈఎన్ యాడ్ చేయడం ద్వారా, లాస్ట్కు ఈఎన్ యాడ్ చేయడం ద్వారా నౌన్ మరి ప్లూరల్గా మార్చవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, పెన్ ఈ రూల్ మనం చెప్పుకున్నామా ఎక్కడన్నా? పిఈఎన్ ఉన్నది. ఇందులో మనం చెప్పుకున్న లాజిక్ ఎక్కడన్నా ఉందా? లేదు. కాబట్టి లాస్ట్కు ఎస్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో పెన్స్ మన రూల్ ప్రకారం లేదు అంటే ఎస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ బుక్, దీనికి కూడా మనకు చెప్పుకున్న రూల్లో ఉందా? అది లేదు. కాబట్టి బుక్స్. కార్స్. సో గమనించారు కదా, మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే ఈ టేబుల్ని గనక మీరు నేర్చుకుంటే మీరు 3 టైప్స్ ఆఫ్ బిట్స్ చేయవచ్చు. ఒకటి, నౌన్ను సింగులర్ నుంచి ప్లూరల్గా మారేటప్పుడు జరిగేటువంటి మార్పు తెలుసుకోవచ్చు, స్పెల్లింగ్లో జరిగేటువంటి మార్పు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్లూరల్ చేసేటప్పుడు ఎస్ ఉపయోగించాలా, ఈఎస్ ఉపయోగించాలా అనేటువంటిది కూడా మీరు తెలుసుకోవచ్చు. చాలా చిన్న టేబుల్, కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే రాసుకుంటా అంటే ఇంకా సంతోషం. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోపై మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా తెలియజేయగలరు, రైట్? థ్యాంక్ యూ సో మచ్.